నిజామాబాద్ పార్లమెంట్ పరిధి టీడీపీ జిల్లా తెలుగు యువత బోధన్ ఇన్ఛార్జ్ రాజేందర్ బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ని తన కార్యాలయంలో కలిసి పలు విషయాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ డివిజన్లోని పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం బోర్డులను ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధి సూచిక బోర్డులను ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయాలని, బోధన్ పట్టణంలోని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులను ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భారీ వాహనాలను బైపాస్ మీదుగా మళ్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేయగా ఏసీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏసీపీ గారిని కలవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో సమాచార చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ పరిధి లోపల మళ్ళా బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. బోధనలో ముఖ్యంగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు బాగా బైక్లను కానీ ఇట్లాంటి దొంగతనాలు కూడా చాలా చేస్తున్నారు. కాబట్టి దాని విషయం కొరకు ఏసీబీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారీ వాహనాలు బోధన్ బైపాస్ రోడ్ నుంచే వెళ్ళాలని ఏసీపీ గారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ని పాటించి పోలీసు వాళ్ళని కూడా మనం సహకరించాలని కోరుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.